నా పేరు బి హేమలత. నేను 8వ తరగతి పల్లవి విద్యా మందిర హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా టాపిక్ చిరమాలిన్యం. మా గ్రూప్ పేరు బ్లూ గ్రూప్ లేదా నీలిరంగు. మా గ్రూప్ సభ్యుల పేరు బి వరలక్ష్మి, బి వేదాక్ష్య. చిరమాలిన్యం అనగా శాశ్వతమైన మాలిన్యం లేదా చెడు బుద్ధి అని అర్థం. చిరమాలిన్యాన్ని ముందుగా మా స్నేహితురాలు మొదలు పెడుతుంది. కవి పరిచయం. కవి పేరు షేక్ కాజా హుస్సేన్. జన్మస్థలం గుంటూరు జిల్లా. తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాయిబ్, షేక్ ఇమామి. వారు రచయితలు అమ్మ చెట్టు, నీటిపుట్ట, తుఫాన్, తుమ్మద, సమాజానంద స్వామి. అవార్డులు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అవార్డు. ఇతర అంశాలు. మరో పేరు దేవి ప్రియగా ప్రసిద్ధి. ఈ పాఠంలో 2 వచనాలు కవితల సంపుటాల నుంచి సేకరించబడింది. సారాంశం స్నేహితురాలు చెప్తుంది. ఆ మధ్యన జన్మించాం. ధ్వనుల లయని అరణ్యాలలో వీచే గాలి సవ్వడిని విన్నాం. కోరు జలపాతాల జోరులను ఆలకించాం. సిగ్గు తెలిసి ఆకులను బట్టలుగా చుట్టుకున్నాం. చేతికి అనువైన రాళ్లను ఆయుధాలుగా మలిచాం. ఆకలి తెలిసి సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. భాషను నేర్చుకున్నాం, లిపిని కల్పించుకున్నాం. నక్షత్రాల గుంపులకు పేర్లు పెట్టుకున్నాం. భక్తితో భయంతో దేవుళ్లను విగ్రహాలుగా మలిచాము. ఆ గ్రహాలను బొమ్మలుగా మార్చాము. చక్రాన్ని కనుగొన్నాం, వాహనాన్ని తయారు చేశాం. వాటిని ఉపయోగించి ఖండాంతరాలు ప్రయాణం చేశాం. రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాం. సామ్రాజ్యాన్ని దండయాత్రలతో సామ్రాజ్యాన్ని వశం చేసుకున్నాము. కాలువలు తవ్వి నీటిని అందించాం. అంతరిక్షానికి వెళ్ళాం. నిరంతరం పరిపాలన చేశాం. సముద్రాలలో ఖనిజ సంపదను తీసుకున్నాం. కష్టజీవుల ఆవాసాలను వశం చేసుకున్నాం. సంపదను దోచుకున్నాం. కానీ సోదర, ఇన్ని విజయాలు సాధించినప్పటికీ మనిషి జీవితంలో చిరకాలంగా పేరుకుపోయిన మలినాన్ని మాత్రం మానవత్వం అనే నీటితో కడగలేకపోతున్నాం. ఇప్పుడు పద్యాలు చదువుతాం. మొదటి పద్యం. మార్పు. ఆకాశానికి భూమికి మధ్యలో అవతరించాం. గగన డమరుకాలు లయని అడవిని ఊయలో ఊగించాం. వాయు రాగాలను విన్నాం. హోరు జలపాతాల బృంద గణాన్ని అవతరించాం. సిగ్గు తెలిసి ఆకులు ధరించాం. రాళ్ళను మరిచి ఆయుధాలుగా చెప్పుకున్నాం. సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. నేర్చుకున్నాం, లిపిను కూర్చుకున్నాం. దేవుళ్ళను సృష్టించుకున్నాం. నక్షత్రాలకు నామకరణ చేశాం. గ్రహాలను విగ్రహాలుగా మార్చాం. నిప్పును రాజేశాం. ఒక్క నిమిషము. కానీ సోదర, మనిషి మాలిన్యాన్ని కన్నీటితో కడిగి శుభ్రం చేయలేకపోయాం. గానం, పాట, గగనం, ఆకాశం, మలినము. చెప్పమ్మా ఇప్పుడు. అవతరించుట, వినుట. ధన్యవాదాలు.